అధ్యక్ష అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి షార్ట్ డిస్కషన్ కోసం పెట్టినటువంటి సబ్జెక్టు అచీవ్మెంట్స్ ఆఫ్ పవర్ సెక్టర్ ఇన్ తెలంగాణ స్టేట్ ద న్యూ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ యాక్ట్ 2020 తర్వాత శ్రీశైలం పవర్ ప్లాంట్ ఫైర్ సంబంధించినటువంటి యాక్సిడెంట్ సమాచారం. ఈ స్టేట్మెంట్లో 3 అంశాలు ప్రధానంగా ఉన్నాయి అధ్యక్ష. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినటువంటి విద్యుత్తు, దాని సరఫరా, దానివల్ల వచ్చిన లాభాలు, గతంలో ఉన్నటువంటి కష్టాలు సంబంధించి వారు ఒక స్టేట్మెంట్ అధ్యక్ష. రెండోది, కేంద్ర ప్రభుత్వం ప్రపోజ్ చేస్తున్నటువంటి బిల్లుకు సంబంధించి కూడా చర్చ అధ్యక్ష. మూడోది, శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో ఆగస్టు 20న జరిగినటువంటి ప్రమాదం గురించి అధ్యక్ష. ఈ 3 అంశాల మీద మాట్లాడేటప్పుడు సరే మిగతా 2 అంశాలు మాట్లాడే ముందు అధ్యక్ష, మొదటి అంశం, రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత క్వాలిటీ పవర్ ఇస్తూ ఉన్నాము, కావాల్సిన అన్నీ మేమే చేశాం, గత ప్రభుత్వాల హయాంలో అసలు ఏం జరగలేదు, చీకటిగా ఉండే, రాష్ట్రం వచ్చే ముందు రకరకాల అభిప్రాయాలు ఉండే అని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత పవర్ మనకు అందుబాటులోకి వచ్చినటువంటి అంశం వాస్తవమే. స్థాపిత కెపాసిటీ కూడా 15,888 మెగావాట్స్కి వచ్చిందని చెప్పే మాట కూడా వాస్తవమే. అయితే ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ కానీ లేకపోతే అందుబాటులోకి వచ్చినటువంటి అంశం కానీ ఇప్పుడు ఉన్నటువంటి కెపాసిటీ కానీ ఇవన్నీ కూడా కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే వీరే చేశారంటే అది కరెక్ట్ కాదు అధ్యక్ష. గత ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు ముగించి కంప్లీట్ చేసి మనకు అందించినటువంటి ప్రాజెక్టులు, ఆన్గోయింగ్ ప్రాజెక్టులు, వీటన్నిటి వలన కూడా ఈరోజు మనం ఈ ఫలితాలను చూడగలుగుతా ఉన్నాం అధ్యక్ష. ఉదాహరణకి ఈ రాష్ట్రంలో ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి ప్రాజెక్టులు కేటీపీఎస్ కానీ, ఎన్టీపీసీ కానీ, లేకపోతే సింగరేణి జైపూర్ ప్రాజెక్ట్ కానీ, భూపాల్పల్లి కానీ, శ్రీశైలం హైడల్ పవర్ ప్రాజెక్ట్ కానీ, నాగార్జున సాగర్ హైడల్ పవర్ ప్రాజెక్ట్ కానీ, జూరాల కానీ, పులిచింతలు కానీ, ఇవన్నీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మనకి అందించినటువంటి ప్రాజెక్టులే. ఈ ప్రాజెక్టులు అందించిన దానికి కనీసం మనం కృతజ్ఞతాపూర్వకంగానే ఒక మాట చెప్తే బాగుండేది. వాళ్ళు ఏమీ చేయలేదు, అన్నీ మేమే చేసామంటే అది కరెక్ట్ కాదని నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. అట్లాగే రాష్ట్రం బైఫర్కేషన్ చేసేటప్పుడు కూడా తెలంగాణ మీద ఉన్నటువంటి ప్రత్యేక ప్రేమతో ఆనాడు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నటువంటి సోనియా గాంధీ గారు ఈ రాష్ట్రానికి మేలు జరగాలి, పవర్ ఇబ్బందిగా ఉంటుందనేటువంటి ఆలోచనతో 53.9% దీనికి ఉండాల, వాటా షేర్ ఉండాలని చెప్పి ప్రత్యేకంగా ఆ బైఫర్కేషన్ యాక్ట్లో నియమించినందుకు సోనియా గాంధీ గారికి కూడా నేను ధన్యవాదాలు చెప్పాలని నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఇవి కాకుండా సరే మేమే అన్నీ చేసామని చెప్పుకునేటువంటి మీరు వచ్చిన తర్వాత మొదలుపెట్టి ఉన్నటువంటి ప్రాజెక్టులు 2 అధ్యక్ష. ఒకటి భద్రాద్రి, 2 యాదాద్రి. నాకు తెలిసి భద్రాద్రిలో ఏదైనా సబ్ క్రిటికల్ టెక్నాలజీతో 280 సార్ సార్ ఏంటి సార్? సోలార్ పవర్ సార్, సోలార్ పవర్ గురించి కూడా వస్తాను సార్. సోలార్ పవర్ ఒకటే కాదు కదా సార్, మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి ఈ 15,888 మెగావాట్లలో సోలార్ పవర్ ఒకటే కాదు కదా, మిగతా కూడా ఉన్నాయి కదండి. సో సోలార్ పవర్ అంటే అసలు కట్టలేదు అని అంటే మనం 6.5 సంవత్సరాల నుంచి రాష్ట్ర ఆదాయము, రాష్ట్రం చేయాల్సినటువంటి పనులు, ప్రొడక్షన్ కావాల్సినటువంటి ఏ గవర్నమెంట్ ఉన్నా చేస్తూనే ఉంటారు. అది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. నేను కాదట్లేదు, అది చేసి ఉండొచ్చు. మీరు మొదలుపెట్టింది కేవలం భద్రాద్రి, యాదాద్రి తప్ప ఏమీ లేదు. దీంతో పాటు ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ నుంచి 1000 మెగావాట్ల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ 3 తప్ప మీరు వచ్చిన తర్వాత అదనంగా కొత్తగా పెట్టినటువంటి ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా రాష్ట్రంలో? ఏం లేవు కదా. ఏమండి ఎక్కడి నుంచి మీరు మొదలు పెట్టకుండా ఎక్కడి నుంచి సార్? వారు మంత్రి గారు సరే, మా సభ్యులంటే నేను ఇటే చూసి మాట్లాడినా, మంత్రి గారు అడుగుతూ ఉంటే చూస్తూ ఉన్నాను సార్. ఈ అంశాలన్నీ ఉన్నప్పుడు మీరు గతంలో వచ్చిన విద్యుత్తుని చెప్పుకోవాలా? సరే, మీరు మొదలుపెట్టిన దాంట్లో కూడా ఒకటి
చాలా చర్చ ఏంటంటే అసలు భద్రాద్రి పవర్ ప్రాజెక్టు సబ్ క్రిటికల్ టెక్నాలజీతో అవుట్డేటెడ్ టెక్నాలజీతో మొదలుపెట్టి హడావుడిగా మొదలుపెట్టి దాన్ని పెద్ద భారంగా రాష్ట్రానికి వేయబోతా ఉన్నారని చెప్తా ఉన్నారు. దాంట్లో యాదాద్రి అయితే ఇంతవరకు అసలు ప్రొడక్షన్కే రాలేదు. మీరు మొదలుపెట్టిన దాంట్లో అసలు ప్రొడక్షన్కే రానప్పుడు మొత్తం మీ వల్లే ఇవాళ అసలు నిమిషం ఖాళీ లేకుండా పవర్ వచ్చిందంటే ఎట్లా సాధ్యం అధ్యక్ష? ఆ పవర్ వచ్చింది, దాని కారణం ఈ పవర్ షార్టేజీ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈరోజు ఉత్పన్నం అవుతూ ఉంది. ఉత్పన్నం అవుతున్నటువంటి పరిస్థితుల్లో దీనికి చాలా అవసరం అని చెప్పి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం అనేక పవర్ ప్రాజెక్టులు మొదలుపెట్టడం, ప్రైవేట్ పరంగా కూడా ప్రాజెక్టులు మొదలుపెట్టడం వీటన్నిటికీ కారణమైంది అధ్యక్ష. ఉదాహరణకి అసలు ఈరోజు దేశంలో తీసుకుంటే ఇక్కడ ఒక్కటే కాదు, సర్ప్లస్ పవర్ ప్రొడక్షన్ ఉంది ఈరోజు. చాలా చోట్ల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ లేకుండా పెట్టినటువంటి పవర్ ప్రాజెక్ట్స్ కూడా చాలా వాటికి సర్ప్లస్ అయిపోయి మూసేసుకుంటున్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. అంటే ఆ రకంగా ఆ ఫేజ్ నుంచి కొత్త ఫేజ్లోకి వచ్చాము. అందులో బాగా ఇక్కడ కూడా వచ్చింది పవర్. సరే, దీంతో పాటు ఇంకో రెండో అంశం అధ్యక్ష, మనకు సంబంధించి ఈ బిల్లు, ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టినటువంటి బిల్లు సంబంధించి, సరే ఇది ఫెడరల్ స్పిరిట్కి చాలా ప్రమాదకరం అనే అంశంలో పార్లమెంటరీ డెమోక్రసీలో నేను కూడా ఏకీభవిస్తూ ఉన్నాను అధ్యక్ష. మేము కూడా అసలు జిఎస్టీ దగ్గర నుంచే అసలు మనం మాట్లాడాల్సి ఉండేది. రాష్ట్రాలకు ఉన్నటువంటి అధికారాలు సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టడం నిజమే. రేపొద్దున రాష్ట్రాల ఇండిపెండెన్స్ స్టాండ్ మనం ఏం తీసుకోవాలన్నా మారిపోయే ప్రమాదం ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీల వల్ల ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రాజకీయ పార్టీ అధికారంలో ఉండొచ్చు. మొత్తం వాళ్ళ చేతుల్లో పోతే రేపొద్దున మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వేరే రాజకీయ పార్టీల అధికారంలో ఉంటే ఆ రాజకీయ పార్టీల అధికారం ఉన్నటువంటి రాష్ట్రాలని మీ చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి కావాల్సిన విధంగా వీటన్నిటి ద్వారా కంట్రోల్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది ప్రమాదకరం ఫెడరల్ స్పిరిట్కి. కాకపోతే ఇది చేసేటప్పుడు దీంట్లో వాళ్ళు కొన్ని అంశాలు చెప్తున్నారు. నాకు కొంచెం మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే, అసలు ఈ బిల్లు వాళ్ళు ఆల్రెడీ ప్రవేశపెట్టారా? వాళ్ళ బిల్లు ప్రవేశపెట్టకపోతే వాళ్ళు ఈ బిల్లు మీద రాష్ట్ర ప్రభుత్వ సలహాలు సూచనలు ఏమన్నా అడిగారా? వాళ్ళు అడిగితే ఏమని అడుగుతూ ఉన్నారో మన సజెషన్స్ అన్ని తీసుకోవటానికి వాళ్ళు ఆ బిల్లులో ఇంక్లూడ్ చేసుకోవటానికి ఏమన్నా మనల్ని అడుగుతూ ఉన్నారా? వాళ్ళు ఒకవేళ ఆ రకం కూడా అడగకపోతే మనం ఏ స్టాండ్ ఉండాలా, అడిగితే మనం ఏ స్టాండ్ ఉండాలా అనేది డెఫినెట్గా అన్ని రాజకీయ పార్టీలతో ప్రజల్లో కూడా విస్తృతంగా దీనిపైన చర్చ జరిగి, ఆ చర్చ జరిగిన తర్వాత మనం చెప్పాల్సినటువంటి సలహాలు సూచనలు చెప్పాలి. వాళ్ళేమో కొన్ని వాళ్ళు మీడియా ద్వారా వదిలిపెట్టేటువంటి అనేక రకాలైన అభిప్రాయాలు చాలా కన్ఫ్యూజింగ్గా కూడా ఉన్నాయి అధ్యక్ష. ఆ కన్ఫ్యూజన్ ఏంటి? ఎస్సీ ఎస్టీలకి ఇచ్చేటువంటి సబ్సిడీ రేపొద్దున ఆ బిల్లు వస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీని ఆపేస్తారు. ఇంకోటి, రైతులకి ఇచ్చేటువంటి సబ్సిడీ కూడా ఆ బిల్లు ఒకళ్ళ పాస్ అయ్యి అది వచ్చేస్తే యాక్ట్గా మారితే రైతులకు కూడా ఇబ్బంది ఉంటుందండి. 3, కన్జ్యూమర్ పవర్ పర్చేజ్ చేసుకోవటానికి ప్రైవేట్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర కొనుక్కోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అలా ఏర్పడితే డిస్కమ్ల మీద ప్రభావం పడుతుంది, ప్రమాదం కూడా అవుతుంది, ఇబ్బందుల్లో పడతాయని. మరి అసలు ఇవన్నీ నిజమైన వాళ్ళు వాస్తవాలైనా? సబ్సిడీ ఇవ్వటానికి సబ్సిడీ ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజల అవసరాలు ఇచ్చి ఆయా ప్రభుత్వాలు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రంగానికి సబ్సిడీ ఇచ్చుకుంటూ పోతుంది. సో మనం ఇచ్చే సబ్సిడీని వాళ్ళు ఇవ్వద్దని చెప్పడానికి వాళ్ళకేం అధికారం ఉంటుంది? వాళ్ళు మనం సబ్సిడీ మేము ఎస్సీ బెనిఫిషరీకి ఒక రాష్ట్ర ప్రభుత్వం నేను ఇంత సబ్సిడీ ఇస్తా అంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వద్దని చెప్తుందా? అట్లాగే రైతుకు సబ్సిడీ ఇస్తా అంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వద్దని చెప్తుందా? వాళ్ళు ఏ రకంగా అసలు బ్లాక్ చేయడానికి ఆలోచన చేస్తున్నారు? దాని మీద కూడా చర్చ జరగాలి అధ్యక్ష, సీరియస్గా. కొంత రాష్ట్ర ప్రజలకి దీనికి సంబంధించిన సమాచారం పూర్తి స్థాయిలో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష. దీనికి సంబంధించి అవసరం అనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది ఈ రంగానికి సంబంధించినటువంటి పెద్దలతో అందరిని పిలిచి సమావేశాలు పెట్టండి, మాట్లాడండి. రాజకీయ పార్టీల అధ్యక్షులు కూడా పిలవండి, నాయకులను పిలవండి. అలా ఇటువంటి బిల్లు వస్తే రేపొద్దున సరే పవర్ అనేది ప్రతి మనిషి జీవితంతో ముడిపడి ఉంది. ఇక్కడ ఆ ముడిపడి ఉన్నటువంటి అత్యంత అవసరమైనటువంటి ఈ శాఖకు సంబంధించి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఈ రకమైనటువంటి చట్టం తీసుకొని వస్తే
మనందరి పరిస్థితి మేము ఈ రకంగా ఇవ్వాలి. క్రాస్ సబ్సిడీ కూడా ఇబ్బంది వస్తుందని చెప్తా ఉన్నారు. క్రాస్ సబ్సిడీ ఏ రకంగా ఇబ్బంది వస్తుంది, ఎట్లా వస్తుంది అనేది కూడా సభకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ వాళ్ళు మనం క్రాప్ సబ్సిడీ మనం రేట్ ఫిక్స్ చేసి ఈ రేట్కి ఇస్తామని అంటే వాళ్ళు వద్దని చెప్తారా? ఇవి ఆలోచన చేయాలి అధ్యక్ష. అట్లాగే దీనికి సంబంధించి వాళ్ళు అంటే ఈ మధ్య ఎక్కడో నేను చదివాను అధ్యక్ష, ఇటువంటిది ఒక ప్రశ్న అడిగితే మంత్రి గారు సమాధానం చెప్తూ ఈఆర్సీలను అపాయింట్ చేసుకునేటువంటి అధికారం కూడా కేంద్ర ప్రభుత్వానికే పెడుతున్నారని చెప్తా ఉన్నారు. అటువంటిది ఏమీ లేదని వాళ్ళు ఎక్కడో పేపర్లో చదివాను. సభలో కూడా వాళ్ళు ఇచ్చిన సమాధానం ద్వారా కూడా జరిగాను. ఈఆర్సీ సభ్యుల్ని అపాయింట్ చేసుకునే స్టేట్ ఈఆర్సీలను యాసిస్గా అట్లాగే కంటిన్యూ చేసుకుంటాము, మేమేం రిస్ట్రిక్ట్ చేయట్లేదు. ఓన్లీ నేషనల్ కమిటీ మొత్తం ఒకటే మేము పోతా ఉన్నాము. నేషనల్ కమిటీకి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఇద్దరిని, ఇంకో సభ్యుడిని ఆయా రెండు రాష్ట్రాల నుంచి ఒకరిని పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్తా ఉన్నారు. అట్లాగే స్టేట్ రెగ్యులేటరీ ఎలక్ట్రిసిటీ సెంటర్ అనే దాన్ని యాసిస్గా కంటిన్యూ చేస్తాము, అది స్టేటే చూసుకుంటుందని చెప్తా ఉన్నారు. మరి అది కరెక్టా ఇది కరెక్టా అనేది కరెక్ట్గా దీని మీద లేదు కాబట్టి దాని మీద మా కాంగ్రెస్ శాసనసభాపక్షం నుంచి స్పష్టంగా దీని మీద ఇది కరెక్ట్ కాదు, ఇది చేయండి, ఇది కరెక్ట్ కాదు, ఇది చేయండి అని చెప్పడానికి అవకాశం లేకుండా పోతా ఉంది అధ్యక్ష. కాకపోతే ఫెడరల్ స్పిరిట్కి సంబంధించి ఈ సబ్జెక్టు స్టేట్ గవర్నమెంట్ సంబంధించింది కాబట్టి దీని మీద మీరు కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయాలు చేయాలన్నా, ఏ చర్చ జరగాలన్నా, ఏ రకమైనటువంటి బిల్లు తీసుకొని రావాలన్నా రాష్ట్రాలతో తప్పనిసరిగా మాట్లాడాలి. రాష్ట్రాల అధికారాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు తీసుకోవటానికి ఒప్పుకునే సమస్య ఉత్పన్నం కాదనేది మాత్రం మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. భారత రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి పార్టీగా మా స్టాండ్ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఆ స్టాండ్ తీసుకునే క్రమంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఏదైనా ఉంటే దాన్ని ఏ రకంగా అనే దాని మీద మీరు కూడా రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలతో కూడా మాట్లాడాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే మూడో అంశం అధ్యక్ష, శ్రీశైలం హైడల్ ప్రాజెక్టులో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన అధ్యక్ష. ఇటువంటి సంఘటన జరగటం చాలా బాధాకరం అధ్యక్ష. ఇది సేఫ్టీ టన్నెల్, పెద్ద పెద్ద ప్రాజెక్టులు మన దగ్గర సింగరేణి కాలనీస్ ఉన్నాయి, చాలా లోతుల్లో కిలోమీటర్ల లోతుల్లో కూడా పోయి పనిచేస్తూ ఉంటారు. అట్లాగే ఇది హైడల్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి లోతుల్లో పోయి పనిచేస్తూ ఉన్నారు. సో సేఫ్టీ టన్నెల్స్, సేఫ్టీ మెజర్స్ సీరియస్గా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు వాటిపైన మెజర్స్ తీసుకోవాల్సిన చర్యలని తీసుకోవాలి అధ్యక్ష. ఇక్కడ కూడా సేఫ్టీ టన్నెల్ ఉంది, దానికంటే ముందు ఒక నెల రోజుల ముందు ఎప్పుడు పోయి ఇన్స్పెక్షన్ చేసి వచ్చారని కూడా పేపర్లో చదివాం. కానీ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అంత పెద్ద బ్యాటరీలు మిగతా పొగ అంతా కమ్ముకున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి కావాల్సినంత పెద్ద ఎత్తున ఉపయోగించేటువంటి మెషినరీ మాత్రం అందులో లేదని పత్రికల్లో మనం చదివాం అధ్యక్ష. సో నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం కోరుతా ఉన్నానంటే, సరే ఇట్ ఈజ్ అన్ యాక్సిడెంట్, సరే అది మీ తప్ప మా తప్ప ఎవరి తప్ప అనే దానికంటే కూడా ఇటువంటి తప్పులు జరిగినప్పుడైనా మనం దాంట్లోంచి కొన్ని పాఠాలు నేర్చుకొని భవిష్యత్తులో ఇటువంటివన్నీ ఉత్పన్నం కాకుండా తీసుకోవాల్సిన చర్యలు ఏ రకంగా తీసుకోవాలి అనే దానిపైన లోతుగా డెఫినెట్గా స్టేట్ గవర్నమెంట్ ఒక హై లెవెల్ కమిటీ వేయాలి. ఒక కమిటీ వేసి ఆ కమిటీతో పూర్తిగా ప్రమాదానికి సంబంధించినటువంటి సంఘటన ఎందుకు జరిగింది, తీసుకోవాల్సిన చర్యలు ఏమి లేకుండా ల్యాప్సెస్ ఏమున్నాయి, భవిష్యత్తులో అవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని మీద ఒక కమిటీ వేయాలని చెప్పి నేను సీరియస్గా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఆ ప్రమాదం సంభవించినప్పుడు మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా కొద్దిమంది అక్కడ పోయి వాళ్ళని పరామర్శిద్దామని అంటే కూడా, నేను పేర్లు తీసుకోవట్లేదు, పరామర్శిద్దామంటే కూడా అక్కడ పోనీయకుండా అరెస్ట్ చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. కాబట్టి రకరకాల అనుమానాలు ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ కమిటీతో పాటు అవసరం అనుకుంటే ఈ మన దగ్గర ముఖ్యంగా సింగరేణి కాలనీ చాలా జిల్లాల్లో వ్యాప్తి చెందింది, హైడల్ పవర్ ప్రాజెక్టు సంబంధించి ఇవి కూడా ఉన్నాయి. కాబట్టి అవసరం అనుకుంటే మీరు ఒక హౌస్ కమిటీ కూడా వేస్తే బాగుంటుందని నేను భావిస్తూ ఉన్నాను. హౌస్ కమిటీ కూడా మిగతా అధికారులతో కానీ వాళ్ళతో కానీ టెక్నికల్ ఎక్స్పర్ట్స్తో కానీ అందరితో మాట్లాడి కావాల్సినటువంటి మెజర్స్ సూచనలు ఈ రాష్ట్రానికి శాసనసభ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతూ నేను ముగించే ముందు ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. కరోనా సందర్భంగా
కరోనా సందర్భంగా విద్యుత్ బిల్లులు విపరీతంగా పెరిగాయి. అంటే పెరగటం అంటే ఆ స్లాబ్ సిస్టమ్ మార్చ్, ఏప్రిల్, మే 3 నెలల బిల్లులు కలిపి ఒకటే స్లాబ్లో ఒకటే బిల్లు లాగా తీసుకోవటం వల్ల వాళ్ళు ఒక స్లాబ్ నుంచి రెండో స్లాబ్లోకి, రెండో స్లాబ్లో నుంచి మూడో స్లాబ్లోకి జంప్ అయిపోయి ఆ బిల్లు చాలా పెద్ద ఎత్తున రాష్ట్రంలో వచ్చినాయి అధ్యక్ష. చివరికి నాకు కూడా 3 నెలలకి 55,000 బిల్లు వచ్చింది అధ్యక్ష. ఎందుకు వచ్చిందంటే వచ్చిందని చెప్తా ఉన్నారు. సో ఇది డెఫినెట్గా ఇది గ్రామాల్లో కూడా అట్లాగే ఉంది. నేను కావాలంటే బిల్లులు తీసుకొచ్చేవాడిని. సడన్గా మీరు యాక్ట్కి సంబంధించి దీని చర్చకు సంబంధించి కొద్దిగా ముందే సమాచారం ఇచ్చుంటే ఆ బిల్లులు కూడా తీసుకొచ్చి మీకు చూపించేవాడిని. సో ఈ బిల్లులకు సంబంధించి నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం కోరుతా ఉన్నానంటే, దయచేసి ఆ బిల్లులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బిల్లులన్నింటి కూడా ఆ నెలల స్లాబ్గానే తీసుకొని, మీరు మన వాళ్ళు ఆ టైంలో పోలేదు కాబట్టి అది వచ్చి ఉంటుంది, దాన్ని ఆ నెలగా తీసుకొని ఆ బిల్లులను రెక్టిఫై చేయవలసిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ, ఈ 3 అంశాలకు సంబంధించి మా ఆలోచనలు స్పష్టంగా చెప్పాం. బిల్లుకు సంబంధించి, ఈ హౌస్ కమిటీకి సంబంధించి, అట్లాగే పవర్ సంబంధించి 3 అంశాలకు సంబంధించి చెప్పాం. దీనిపైన ముఖ్యమంత్రి గారు సమాధానాలు వారు సంతృప్తికరంగా ఉంటే పర్వాలేదు, లేదంటే నేను మళ్ళీ నాకు అవకాశం ఉండి నా దగ్గర ఇంకా కొంత సమాచారం ఉంది, అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను అధ్యక్ష. థ్యాంక్ యూ. మినిస్టర్ గారు. అధ్యక్ష